చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి 70 రోజులు అవుతోంది. ఇప్పటికి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఆ చిన్నారి కోసం పోలీసులు చేపట్టిన దర్యాప్తు వివరాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఒక నివేదిక రూపంలో సమర్పించారు పోలీసులు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇన్ని రోజులు గడిచినా చిన్నారి జాడ కనిపెట్టలేకపోయారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి 15 రోజులకు ఒకసారి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలి అని ధర్మాసనం గతంలోనే ఆదేశించింది. దీంతో కేసు దర్యాప్తు నివేదికనిచ్చారు. మరి ఈ 70 రోజులుగా జ్ఞానేశ్వరి ఎక్కడుంది, చిన్నారి ఆచూకీ ఎప్పుడు లభిస్తుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. కూతురు కోసం జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శివశంకర్ రెడ్డికి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం. శివ ఉన్నారు. శివ, ఇంకా జ్ఞానేశ్వరి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటికి 70 రోజులు ఈ రోజుతో కలుపుకొని. సో ఇంకేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ వెతుకుతున్నారు, ఏ రూపంలో వెతుకుతున్నారు? ఇప్పటివరకు జూన్ 6వ తేదీ సాయంకాలం మిస్ అయింది జ్ఞానేశ్వరి. అప్పటి నుంచి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. శాటిలైట్ ఫ్రీక్వెన్సీ, హనుమాన్ ఏనుగుల ద్వారా, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, వీటన్నిటితో గత 70 రోజుల కాలంగా నిర్విరామంగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం. అయినా కానీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. కనీసం ఎటువంటి ఆనవాళ్ళు కూడా తమకు ఎప్పటివరకు లభించలేదు. మరొక 10 నుంచి 20 రోజుల వ్యవధిలోని ఈ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను మరొకసారి, అంటే వచ్చే 15 రోజులకు ఇచ్చే డేటాలో సబ్మిట్ చేస్తామని చెప్పి కాకినాడ పోలీసులు ఏపీ హైకోర్టుకి నివేదిక సమర్పించారు. గాలింపు చర్యలు మాత్రం నిరంతరం కొనసాగుతున్నాయి. శాటిలైట్ని బేస్ చేసుకుని కూడా ఆయా ఛాయాగ్రహాలను కూడా రికార్డ్ చేస్తున్నాం. అలాగే డ్రోన్ కెమెరాలను నిరంతరం వినియోగిస్తున్నాం. హనుమాన్కు సంబంధించిన టీముని వినియోగిస్తున్నాం. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం పనిచేస్తుంది. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆచూకీ కోసం నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అవసరమైతే కేంద్ర సహాయం తీసుకొని కొత్త టెక్నాలజీ ద్వారా ఇంకా గాలింపు చర్యల కోసం ఏదైనా సమాధానం ఉందో అనే దాన్ని కూడా డేటా తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇవాళ రేపట్లో ఈ అంశానికి సంబంధించి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకసారి సమీక్ష చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దానా రైట్ శివ, 70 రోజులైంది. ఇంతవరకు పోలీసులు ఇంకా వెతుకుతున్నాం అని చెబుతూనే ఉన్నారు తప్ప పోలీసులు వెతుకుతున్నారు. ఇంకో పక్క తన తండ్రి కూడా వెతుకుతున్నారు. పాంప్లెట్స్ మీడియా తన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అవును, కానీ ఇంతవరకు ఎటువంటి జాడ దొరకలేదు. అండ్ ఆ చిన్నారి ఎక్కడున్నా కూడా సేఫ్ గా వెనక్కి రావాలని మనం కూడా కోరుకుంటూనే ఉన్నాం. ఆ చిన్నారి ఆచూకీ తెలియాలని.